హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిలేనియన్. సో వీడియో పెట్టి ఛానల్ అయింది. యాక్చువల్లీ నాకు రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ అడవులు ఉండడం వల్ల నేను వీడియోస్ అవి పెట్టలేకపోయినా. ఇక్కడ కొత్త ప్లేస్, సో వీళ్ళతో మింగిల్ అవ్వాలి, సో అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ ఇవన్నీ చూసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పడ్డది. సో ఇక నుంచి రెగ్యులర్ గా అయితే మీకు వీడియోస్ వస్తాయి. సో నేను చేసే జాబ్ ఏంటి, లైక్ దేంట్లో అయితే చేస్తున్నాను దానికోసం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఏ యూట్యూబర్ చెప్పలేనన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోస్ లో చెప్తాను. ముందుగా నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్ లోకి వెళ్దాం. సో మనం ముందుగా ఏం మాట్లాడుకున్నాం అంటే 8 పిల్లర్స్ ఆఫ్ ది హెచ్ఆర్ కోసం మాట్లాడుకున్నాం. సో ఇందులో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఏంటంటే మనకి కంప్లైంట్స్ మేనేజ్మెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే పేరోల్ అనుకుంటారు. సో పేరోల్ అనేది ఒక చిన్న ప్రాసెస్ అంతే. హెచ్ఆర్ లో ఒక చిన్న ప్రాసెస్ ని పేరోల్ అని మనం పిలుస్తాం. లైక్ ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వడం, అటెండెన్స్ దగ్గర నుంచి తనకి శాలరీ ఇచ్చే వరకు మనం పేరోల్ అనే ప్రాసెస్ అని అంటాం. సో దానికంట కొంచెం పెద్దది క్రూషియల్ రోల్ పోషించేది ఏంటంటే కంప్లైంట్స్. సో ఈ కంప్లైంట్స్ లో ఏమొస్తాయంటే మెయిన్ గా డాక్యుమెంటేషన్ ప్రతిదీ వస్తుంది. అంటే కంపెనీ యొక్క లైసెన్స్ దగ్గర నుంచి మా ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, లేదంటే పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఈ ప్రతి ఒక్క దానికోసం కూడా ఈ డాక్యుమెంటేషన్ అనేది మనం ఈ కంప్లైంట్స్ లో చూస్తాం. సో దాంతో పాటు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా పిఎఫ్ అనేది పే చేస్తున్నారా, ప్రతి ఒక్క ఎంప్లాయీకి పిఎఫ్ అనేది పే చేస్తున్నారా, ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ ఉందా లేదా, ఈ ప్రతి దానికోసం కూడా ఈ కంప్లైంట్స్ అనేది వస్తుంది అనమాట. ఈ కంప్లైంట్స్ లో ఏమేమి డాక్యుమెంట్స్ వస్తాయి అన్నది మనం ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ కంప్లైంట్స్ లో మనం ఏం చూస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ కంప్లైంట్స్ లో మనం మెయిన్ గా ఏం చూస్తాం అంటే, సో ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, దీనికంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ కంప్లైంట్స్ మెయిన్ గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఏదైనా ఒక పెద్ద కంపెనీ లైక్ ఒక కన్స్ట్రక్షన్ లో కానీ, లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, లేదంటే ఏదైనా పెద్ద ఇండస్ట్రీలో కానీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడంటే ఒక కంపెనీ అండర్ లో సమ్ వెండర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఈ హెచ్ఆర్ కంప్లైంట్స్ అనేది యూజ్ అవుతుంది. హెచ్ఆర్ కంప్లైంట్స్ అనేది ఎలా ఉంటుందంటే, మన కింద పనిచేసే వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రాపర్ గా ప్రతి ఎంప్లాయీని డిప్లాయ్ చేస్తున్నారా, లైక్ వాళ్ళు జాయినింగ్ దగ్గర నుంచి, ఇండక్షన్ దగ్గర నుంచి, ఫస్ట్ మన హెచ్ఆర్ ఇండక్షన్ అవుతుంది, తర్వాత సేఫ్టీ ఇండక్షన్ అవుతుంది. ఇది ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, వర్క్ ప్లేస్ కి డిప్లాయ్ చేయడానికి ముందుగా వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ అది చెక్ చేస్తారా లేదా, వాళ్ళకి యూఎన్ ఉందా లేదా, వాళ్ళు ఈఎస్ఐలోకి అండర్ ఈఎస్ఐలోకి వస్తున్నారా లేదా, లేదంటే వాళ్ళు డబ్ల్యూసీ పాలసీలోకి వస్తున్నారా. డబ్ల్యూసీ పాలసీ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, వర్క్మెన్ కంపెన్సేషన్ పాలసీ. జీపీఏ పాలసీ అంటే గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ. వీటి అండర్ లో వస్తున్నారా లేదంటే ఈఎస్ఐ అండర్ లో వస్తున్నారా అన్నది ప్రాపర్ గా చెక్ చేసుకుని వాళ్ళని డిప్లాయ్ అయితే చేయాలి. సో వాళ్ళని డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్ గా మంత్ ఎండ్ వరకు వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అన్నది వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి మనకు వాళ్ళు అటెండెన్స్ అనేది ఇస్తారు. ఒక్క వెండర్ కోసం చెప్తున్నాను నేను. వాళ్ళు అటెండెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారంట. మంత్లీ లేదంటే డైలీ ఇస్తారు, లేదంటే వీక్లీ ఇస్తారు. ఒక్కొక్క కంపెనీలోని ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసే వెండర్ ఏం చేస్తాడంటే డైలీ ప్రొవైడ్ చేస్తారు, ఇంకొకరు వీక్లీ ప్రొవైడ్ చేస్తారు, ఇంకొకరు మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ కంపాటబిలిటీ. వాళ్ళు ఎప్పుడైతే మనకి ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అటెండెన్స్ అనేది డైలీ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. సో మాన్యువల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోని, నెక్స్ట్ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోని, లేదంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఏదన్నా చేస్తుంటే, వర్క్ ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ ఈ వీళ్ళకి అటెండెన్స్ అనేది మాన్యువల్ గా ఉంటుంది. అంటే లైక్ ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, సూపర్వైజర్ కానీ సేఫ్టీ ఆఫీసర్ కానీ ఉంటారు. వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అటెండెన్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎలా కలెక్ట్ చేస్తారంటే, వాళ్ళకి ఒక అటెండెన్స్ షీట్ ఉంటుంది డైలీ. ఆ షీట్ని బేస్ చేసుకుని వాళ్ళు వచ్చిన నేమ్స్లో వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళ చేత సైన్ చేయించుకుంటారు, లేదంటే వాళ్ళకి బ్లాంక్ పెట్టేసి అబ్సెంట్ అవ్వచ్చు. సో దీన్ని చూసుకుని మనం మస్టర్ రోల్ అనేది చేస్తాం అన్నట్టు. సో ఈ మస్టర్ రోల్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మస్టర్ రోల్ ఇట్ మీన్స్ అటెండెన్స్, డైలీ అటెండెన్స్. ఎంప్లాయీ జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళు చేసి వర్క్ కంప్లీట్ చేసే మంత్ అటెండెన్స్ ని మనం మస్టర్ రోల్ అని పిలుస్తాం. సో ఈ మస్టర్ రోల్ వచ్చేసరికి ఏముంటాయంటే, డైలీ ప్రెజెంట్స్ ఉంటాయి, ఆబ్సెంట్స్ ఉంటాయి, వీక్ ఆఫ్స్ కానీ, లీవ్స్ కానీ, హాలిడేస్ కానీ, ఇవన్నీ మస్టర్ రోల్లోనే మనం మెన్షన్ చేసుకుంటాం. సో దీనికోసం నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను. ఈ సెపరేట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను మస్టర్ రోల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, మనం ఎలా చేయాలి, సో అందులో ఏ ఫార్ములాస్ అనేది యూజ్ చేసి మనం మస్టర్ రోల్ అనేది క్రియేట్ చేస్తామన్న దానికోసం క్లియర్ గా ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మస్టర్ రోల్ ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి మంత్లీ కంప్లైంట్స్ ఇస్తారు. ఈ కంప్లైంట్స్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే, మంత్లీ వాళ్ళు మనకి ఇవ్వాల్సింది, మనకి ఒక వెండర్స్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ కి రావాల్సిన డాక్యుమెంట్స్ ని మనం కంప్లైంట్స్ అని అంటాం, యాక్చువల్ గా మాట్లాడుకోవాలనుకుంటే. ఓకేనా. సో ఈ కంప్లైంట్స్ లో ఏముంటాయంటే, మెయిన్ గా మస్టర్ రోల్ ఉంటుంది, మనం క్రియేట్ చేసింది ఒకటి ఉంటుంది, వాళ్ళు మస్టర్ రోల్ ఒకటి ఉంటుంది. దీన్ని టాలీ చేసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి వేజ్ రిజిస్టర్ ఉంటుంది. అంటే ఈచ్ వన్ ఎంప్లాయీకి ఎంత శాలరీ అనేది వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఒక ఎంప్లాయీ మీద ఎంత అనేది వాళ్ళు ఎక్స్పెండిచర్ పెడుతున్నారు అన్నది క్లియర్గా ఉంటుందంట. అంటే లైక్ ఈ వేజ్ రిజిస్టర్లో ఏమొస్తుందంటే, వాళ్ళ బేసిక్, బిఏ,
అదర్ అలవెన్సెస్ లైక్ పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది, పీటీ ఏమన్నా వాళ్ళు పే చేస్తున్నారా, పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎల్డబ్ల్యూఎఫ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ ఇది ఏమన్నా పే చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనకి వేజ్ రిజిస్టర్లోనే వస్తుందంట. లైక్ వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, దాన్ని ఫర్దర్గా మీకు సెపరేట్ వీడియోస్ చేస్తాను, ప్రతి దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వరకు యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు దీనికోసం ఇలా మాట్లాడడం, ఇలా ఎవరు చెప్పింది కూడా లేదు. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను ట్రై చేస్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కంప్లైంట్స్ వర్క్ అంటే ఏంటన్న దానికి. సో వాళ్ళకి మంత్లీ మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు పిఎఫ్ కానీ పే చేస్తుంటే ఆ పిఎఫ్ ఈసీఆర్ అని ఉంటుంది, ప్రతి ఒక్క పర్సన్కి ఎంత పిఎఫ్ వీళ్ళు పే చేస్తున్నారు, ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంత కట్ అయి పే చేస్తున్నారు, లేదంటే ఎంప్లాయర్ ఎంత పే చేస్తున్నారు అన్నది మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని ఈసీఆర్ అని అంటాం. సేమ్ యాజ్ ఈఎస్ఐ కూడా అంతే. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఈ స్కీమ్లో ఏంటంటే అండర్ 21,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేబుల్, అబౌవ్ 21,000 ఉన్న వాళ్ళు డబ్ల్యూసీ పాలసీ కానీ జీపీఏ పాలసీలోకి కానీ వస్తారు. సో ఇది మ్యాండేటరీ, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. పిఎఫ్ ఎలా అయితే స్టేట్మెంట్ ఇస్తారో ఈఎస్ఐ కూడా సేమ్ అలాగే స్టేట్మెంట్ వస్తుంది. కంట్రిబ్యూషన్ ఎంత కడుతున్నారు, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదన్న ప్రతిదీ మనకి స్టేట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి పీటీ. పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్. అప్లికేబుల్ అయిన వాళ్ళు కడుతున్నారా లేదా, అబౌవ్ 15,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పీటీ అప్లికేబుల్ అవుతుంది. పీటీ అనేది బేస్డ్ ఆన్ స్టేట్, వాళ్ళ స్టేట్ రూల్స్ ప్రకారం దాన్ని అప్లికేబుల్ చేసుకుని వాళ్ళు పే చేస్తారు. సో ఎల్డబ్ల్యూఎఫ్, ఈ ఎల్డబ్ల్యూఎఫ్ అంటే ఇయర్లీ వన్స్ ఒకసారే పే చేస్తారు. లైక్ ఎప్పుడెప్పుడు పే చేస్తారన్నది మీకు పర్టికులర్ డేట్స్ కోసం నేను చెప్పినప్పుడు ఆ వీడియోలో చెప్తాను. సో ఎల్డబ్ల్యూఎఫ్ కూడా పే చేస్తే వాళ్ళు మనకు రిసిప్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ టాలీ చేసుకుని మనం మన దగ్గర ఉన్న అటెండెన్స్తో వాళ్ళు ప్రాపర్గా పే చేస్తున్నారా, ఏమైనా పెండింగ్ ఉన్నాయా, వాళ్ళు ఈఎస్ఐ ఎంత పే చేశారు, ఎంత కట్ చేశారు, పిఎఫ్ ఎంత పే చేశారు, ఎంత కట్ చేశారు, పీటీ కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫైన్స్ కలెక్ట్ చేశారా ఎంప్లాయీస్ దగ్గర నుంచి, లైక్ ఏమైనా డ్యామేజెస్ జరిగినా లేదంటే ఏదైనా లాస్ అయినా ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళు ఫైన్స్ రూపంలో కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇవి ఏమన్నా ఉన్నాయా లేదా అన్నదాని ప్రతి దానికోసం కూడా మనకి ఈ వేజ్ రిజిస్టర్లు వస్తుంది. సో ప్రతిదీ కూడా మనం టాలీ చేసుకోవాలి. అంటే లైక్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్తో మన దగ్గర ఉన్న మస్టర్ రోల్, మన దగ్గర ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ లిస్ట్తో మ్యాచ్ చేసుకుని మనం అది క్లియర్ చేసుకుని టాలీ చేసుకుని వెరిఫై చేసుకుని మనం ఒక షీట్ క్రియేట్ చేస్తాం. దీన్నే డిడక్షన్ షీట్ అంటారు. సో ఈ డిడక్షన్ షీట్లు ఏంటంటే వాళ్ళు ఏమైనా పే చేయకపోతే దాన్ని మనం డిడక్షన్ అమౌంట్లో ఉంచేస్తాం అనమాట. అంటే లైక్ వాళ్ళకి లాస్ అమౌంట్, అది కంపెనీ అనేది లాస్ట్ బిల్ పెట్టుకుంటారు, వీళ్ళు ఎవ్రీ మంత్ బిల్ పెడతారు, మన కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత బిల్ పెడతారు. ఈ బిల్ అమౌంట్లో వాళ్ళకి మన దగ్గర అయితే ఎంత అయితే పే చేయలేదో అది మనం డిడక్షన్ షీట్లో చూపిస్తాం కదా, ఈ డిడక్షన్ షీట్ కూడా టాలీ చేసుకుని వాళ్ళు బిల్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. అప్ టు 10% వరకు హోల్డ్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ వాళ్ళు కంప్లైంట్స్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళు ఎంత అయితే పెండింగ్ ఉన్నదో దాన్ని డిపెండ్స్ అపాన్ వాళ్ళు బిల్ అనేది హోల్డ్ చేసి రిమైనింగ్ రిలీజ్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఈ డిడక్షన్ షీట్ అంటే ఏంటి, వేజ్ రిజిస్టర్ అంటే ఏంటి, నెక్స్ట్ మస్టర్ రోల్ అంటే ఏంటి, పిఎఫ్ ఈసీఆర్ అంటే ఏంటి, ఈఎస్ఐ ఈసీఆర్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ప్రతి డాక్యుమెంట్ మీకు చూపిస్తాను, చూపించి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మిలియన్.